హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు చూపించే రెసిపీ పుదీనా పన్నీర్ రైస్. ఈ సీజన్లో మనకి పుదీనా బాగా వస్తుంది కాబట్టి వింటర్ సీజన్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటుందని. కర్రీతో పని ఉండదు, మనకి పెరుగు చట్నీ ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. కడిగేసి నానబెట్టుకోవాలి. అండ్ బాస్మతి రైస్తోనే కంపల్సరీ చేయాలని లేదు, నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు మనం. నానబెట్టేసుకున్నాక ఆనియన్ 1 స్లైసెస్లో కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, పన్నీర్ వేసుకోండి. పన్నీర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం, కొంచెం ఎక్కువైనా పెంచుకోవచ్చు, పర్వాలేదు. ఇవన్నీ వేసి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాక పుదీనా ఉంటుంది కదా, పుదీనా కూడా క్లీన్ చేసేసుకుని మంచిగా నేనైతే ఫుల్గా ఒక 2 గుప్పుల వరకు వేసాను. ఫుల్గా తీసుకున్నాను గుప్పులతో. వేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. బాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మసాలా సరుకులు: బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1 ఇంచ్ వరకు తీసుకోండి. అండ్ క్లోవ్స్ అండ్ లవంగాలు ఒక 5, ఇలాచీ 1 కానీ 2 కానీ తీసుకోవచ్చు. అండ్ షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అవి కూడా రెడీ చేసేసుకుని నెక్స్ట్ మీరు దేనిలో వండుకోవాలనుకున్నారో ఆ బాండ్లీ పెట్టేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అండ్ మసాలా సరుకులు వేసేసుకొని షాజీరా కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు ఇందాక చూపించా కదా ఆనియన్స్ అవన్నీ వేసేసేయండి. స్లైసెస్లో కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మన ఛానల్లో బగారా రైస్, మష్రూమ్ పలావ్ కూడా ఉంటాయి. పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను, లింక్స్ చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా చేసింది అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక పొటాటోస్ అండ్ క్యారెట్ వేసుకోండి. పన్నీర్ ఇప్పుడు వేయద్దు. ఫస్ట్ పొటాటోస్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే పిచ్చి అనేది అది చెడకుండా ఉంటుంది, అంటే స్మూత్గా అయిపోకుండా మంచిగా మనం వేసామో అలానే ఉంటుంది పచ్చిమిర్చి అనేది. నెక్స్ట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించండి. క్యారెట్, బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా అవుతాయి 5 మినిట్స్లో మనకి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పన్నీర్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏంటంటే ఈ తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి కదా పన్నీరు, ఇలా మనం తిప్పేటప్పుడు గరిటెతో ఈ చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయి. సో ఈ స్టేజ్లో వేసుకుని మనం క్యారెట్, బంగాళదుంప కొంచెం ఉడికిన తర్వాత వేసుకుని ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోయింది మనకి. ఆ పన్నీర్ అనేది ఎలా వేసామో అలానే ఉంటుంది. అలా వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పన్నీర్ వేసాక కూడా వేయించిన తర్వాత ఇందాక పుదీనాది పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసేయండి. అది వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో ఊరికనే మగ్గిపోయింది. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సైడ్కి లీవ్ చేసేంత వరకు వేయించుకోండి, లేదంటే బాగోదు టేస్ట్. అలా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి ఒక 1 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసేసి స్పైసెస్ అన్నీ 1 మినిట్ వేయించుకోండి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. అండ్ అవి మాడకూడదు మనకి, జస్ట్ ఈ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే టేస్ట్ పలావ్కి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదంతా వాటర్ తీసేసి వేసేసేయండి. వేసేసి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు వేసుకొని వేయించుకుంటే ఆ సాల్ట్ అనేది రైస్కి బాగా పట్టి బాగుంటుంది. వేసేసి తిప్పుకుంటా ఒక 2 మినిట్స్ వేయించుకోండి. సిమ్లో పెట్టుకోండి, ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అండ్ వాటర్ మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ వాటరే తీసుకుని పారపోసే ఎక్కర్లేదు. ఆ వాటర్ వేరే గిన్నెలో తీసుకుని ఆ వాటర్ పోసుకుంటే మంచిది మనకి. ఆ వాటర్ నేనైతే 1:2 చప్పున తీసేసుకున్నాను. సో మీరు ఒక 1.5 చప్పున తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 1.5 చప్పున చాలు. అందులో చాలా స్లోగా ఉడికిద్ది కాబట్టి మనకి 2 వేస్తే చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ క్వాంటిటీని బట్టి కూడా వాటర్ చూసుకోవాలి. నేను 2 గ్లాసెసే వేసాను కాబట్టి 1:2 చప్పున తీసుకున్నా వాటర్. అదే మనం 3 కంటే ఎక్కువ తీసుకుంటుంటే కనుక మనం 1:1.5 తీసుకుంటే సరిపోయిద్ది వాటర్, లేదంటే చిమిడిపోయిద్ది. అలా మనం క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్ది. ఇలా ఉడుకుతున్నప్పుడు హైలో పెట్టేసి నీళ్ళు పోసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలిసిద్ది సాల్ట్ అనేది. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఇంకా తిప్పని అవసరం కూడా లేదు. మూత పెట్టేసి అలా వదిలేస్తే చక్కగా 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి. అది 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నీళ్ళు ఉంటాయి నాకు తెలిసి కంపల్సరీగా. అలా చెక్ చేసుకుంటే
ఇంకో 5 మినిట్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోయింది. అంత ఎంతో సింపుల్గా అయిపోయింది. అండ్ ఈ వింటర్ సీజన్లో మనకి పుదీనా కొత్తిమీర వస్తాయి కాబట్టి సేమ్ ఇలానే పుదీనా కొత్తిమీర రైస్ కూడా చేసుకోవచ్చు. అండ్ పెరుగు చట్నీతో తింటే చాలు, కర్రీ కూడా దీనికి అవసరం లేదు. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.